ఈరోజు సాయంత్రం 7:30 గంటలకు చెన్నై సూపర్ కింగ్స్ వెస్ సన్ రైజ్ హైదరాబాద్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరుగుతుంది. ఈ పిచ్ రిపోర్ట్ చూస్తే ఈ గ్రౌండ్లో యావరేజ్ స్కోర్ 160 పరుగులు. ఈ పిచ్ బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుంది, బౌలర్లకు న్యూట్రల్గా ఉంటుంది. ఈ పిచ్లో లాస్ట్ 9 మ్యాచ్లు కనుక చూసుకుంటే పేసర్లకు 78 వికెట్లు పడ్డాయి, స్పిన్నర్లకు 29 వికెట్లు పడ్డాయి. మొదటిసారి బ్యాటింగ్ చేసినప్పుడు 47 సార్లు విజయం సాధించగా సెకండ్ టైం బ్యాటింగ్ చేసినప్పుడు 33 సార్లు విజయం సాధించాయి. అలాగే ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 20 మ్యాచ్లు ఆడగా అందులో SRH 6 సార్లు విజయం సాధించగా CSK జట్టు 14 సార్లు విజయం సాధించింది. ఈ రోజు మ్యాచ్ ప్రిడిక్షన్ చూస్తే SRH తరపున అడమ్ మార్క్రమ్, ట్రావిస్ హెడ్ మరియు ఆండ్రే క్లాసెన్లు స్కోర్ చేసే అవకాశాలున్నాయి. వారితో పాటు నితీష్ రెడ్డి కూడా స్కోర్ చేయవచ్చు. అలాగే చెన్నై తరపున రుతురాజ్ గైక్వాడ్, శివం దుబేలు పరుగులు చేసే అవకాశాలు ఉంది. వారితో పాటు డి మిచెల్ మరియు మోయిన్ అలీ కూడా పరుగులు చేయవచ్చు. SRH మొదట బౌలింగ్ చేస్తే టి నటరాజన్ మరియు ప్యాట్ కమిన్స్లకు వికెట్లు పడే అవకాశాలు ఎక్కువగా ఉంది. వారితో పాటు భువనేశ్వర్ కుమార్ మరియు జయదేవ్ ఉనాద్కర్ కూడా వికెట్ పడవాలి. SRH సెకండ్ ఇన్నింగ్స్ బౌలింగ్ చేస్తే ఎం మార్కండేక్ మరియు ప్యాట్ కమిన్స్లకు వికెట్లు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ మొదట బౌలింగ్ చేస్తే ఎం పతిరానక్ మరియు రహీమర్లకు వికెట్లు ఎక్కువగా పడే అవకాశాలు ఉన్నాయి. వారితో పాటు డి చహార్ మరియు జడేజాకు తలో వికెట్ పడవచ్చు. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ సెకండ్ ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేస్తే జడేజా మరియు డి చహార్లకు వికెట్లు ఎక్కువగా పడే అవకాశాలు ఉన్నాయి. వారితో పాటు దేశపాండే మరియు పతిరానాలకు కూడా వికెట్ పడవచ్చు. అలాగే ఈ రోజు SRH మొదట బ్యాటింగ్ చేస్తే చెన్నైపై విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ రెండు జట్లలో ఏ ఆటగాడు రాణిస్తారో, ఏ జట్టు విజయం సాధిస్తుందో కామెంట్ల రూపంలో ప్రిడిక్షన్ చేయండి.